రెండేళ్లకు ముందు వరకు చడి చప్పుడు లేకుండా ఉన్న వెండి ధరలు గత ఏడాది నుంచి రేస్ గుర్రంలా పరుగులు పెడుతున్నాయి. డిసెంబర్ 31 తర్వాత ఈ ఏడాదిలోకి ఎంటర్ అయింది మొదలు వెండి రేట్ల పరుగులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇన్నాళ్లు గోల్డ్పై పడ్డ ఇన్వెస్టర్ల చూపు ఇప్పుడు వెండి వెలుగుల జిలుగులకు ఫిదా అవుతోంది. ప్రపంచ దేశాల్లోనూ వెండికి భారీగా గిరాకీ పెరిగింది. కేవలం 9 నెలల్లో 200%, 15 రోజుల్లోనే కిలోపై 60,000 రూపాయలు పెరగడం అంటే మామూలు విషయం కాదు. సో సిల్వర్ అన్స్టాపబుల్గా దూసుకువెళ్తోంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? సిల్వర్ చిందులకు బ్రేక్లు పడతాయా? పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్న వెండి 9 నెలల్లో 200% పెరిగిన ధర. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 66,000 పెరుగుదల. గోల్డ్తో పోటీ పడుతూ సిల్వర్ ఇంకా చిందులేస్తుందా? బంగారం ధర ఆకాశాన్నంటుతోందనుకుంటే వెండి ధర కూడా అంతకు మించి అన్నట్లుగా తగ్గేదలేదని పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కిలో వెండి ధర తొలిసారిగా 3 లక్షల రూపాయల మార్కును దాటింది. మార్చి డెలివరీ కాంట్రాక్ట్ ఒక్క రోజులోనే 13,553 రూపాయలు పెరిగి 3,01,315కు చేరింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర రికార్డు స్థాయిలో $94.35 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి కిలో వెండి ధర 2,35,000 రూపాయలుగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 66,000 రూపాయలు పెరిగింది. మరోవైపు హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,000కు అటు ఇటుగా కదలాడుతోంది. బంగారంలో పెట్టుబడుల కంటే వెండిలో పెట్టుబడులకు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్, వెండి పథకాల్లోకి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, బలహీనంగా కదలాడుతున్న అమెరికా డాలర్ ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాల వడ్డింపు ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి మందగించడం ఇలాంటి కారణాల వల్ల సురక్షితమని భావించి బంగారం, వెండి కొనుగోలు చేయడం పెరిగింది. చూస్తున్నట్లయితే జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది బాగా అన్సర్టనిటీ అనేది బాగా పెరిగింది. అందువల్లనే మనం సిల్వర్ మరియు గోల్డ్లో మంచి ర్యాలీ అనేది చూడటం ప్రస్తుతం చూస్తున్నాం. అంతేకాకుండా సిల్వర్ గనక కన్జంప్షన్ కనుక చూస్తే గోల్డ్ వచ్చేసేసి ప్రీషియస్ కమోడిటీ, దాని యొక్క యూసేజ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. వేరే సిల్వర్ వచ్చేసి ఇట్స్ కన్సిడర్డ్ యాజ్, ఈవెన్ దో ఇట్స్ అ ప్రీషియస్ కమోడిటీ, ప్రీషియస్ మెటల్, ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది సిల్వర్ నుంచి ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈవీ అడాప్షన్ ఎక్కువగా జరుగుతుంది. అంతేకాకుండా డిఫరెంట్ కన్జ్యూమర్ గూడ్స్లో కూడా మనం సిల్వర్ని యూజ్ చేయడం ఎక్కువగా జరుగుతుంది. మనం పవర్ని సేవ్ చేయడానికి వాడే లిథియం అయాన్ బ్యాటరీస్లో కూడా ఎక్కువ సిల్వర్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. గతంతో పోల్చితే ఇప్పుడు వెండికి ఆభరణాల రంగాన్ని మించి పారిశ్రామిక గిరాకీ అధికంగా ఉంది. సెమీ కండక్టర్, సౌర విద్యుత్ వాహన విభాగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతోంది. ధర పెరుగుతున్నందున ఎక్కువ మంది వెండి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ధర బాగా అధికమయ్యేందుకు ఇది కూడా ఓ కారణంగా ఉంది. ₹1,00,000 అమ్మో అంతనా అనేవాళ్ళు. 1,50,000 దాటింది, 2 లక్షలైంది. చూస్తూ ఉండగానే 2.5 లక్షల్ని క్రాస్ చేసి ఇప్పుడు ముచ్చటగా 3 లక్షల రూపాయలకు చేరింది కిలో వెండి ధర. ఇక ముందు పెరగడమే కానీ తగ్గడం ఉండదు అనేది కొందరు మార్కెట్ నిపుణుల అంచనా. ఇంతకీ వెండి ఇలా మిడిసి పడుతూ ధరల రేసులో గోల్డ్ కంటే నేనేం తక్కువ కాదన్నట్టు దూసుకు వెళ్లటం వెనక కారణాలేంటి?
ఇంతకీ ఈ పెరుగుదలలో వెండిపై పెట్టుబడులు సేఫేనా? ఇప్పుడు కొనాలా అమ్మాలా? ఫ్యూచర్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి? వెండి కిలో ధర 3 లక్షలకు పైమాటే. వెండిపై పెట్టుబడులు సేఫా? వస్తువుల కొనుగోళ్లు బెటరా? ఈ పెరుగుదల ఇలాగే కంటిన్యూ అవుతుందా? భవిష్యత్తులో సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి? వెండికి ఇంతలా గిరాకీ పెరగడానికి పలు దేశాలు అవలంబిస్తున్న వాణిజ్య ఆర్థిక మార్కెట్ విధానాలు కూడా కారణమే. చైనా సహా పలు ప్రపంచ దేశాలు వెండిని కేవలం ఆభరణాల కోసం కాకుండా పారిశ్రామిక, భవిష్యత్ వినియోగం, వ్యూహాత్మక అవసరాల కోసం భారీగా కొనుగోలు చేస్తోంది. 2026 నాటికి వెండి ధరలు విపరీతంగా పెరగడానికి చైనా అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణం. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెళ్ల తయారీదారు చైనా. వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకత గల లోహం. దీనికి ప్రత్యామ్నాయం దొరకడం కష్టం. సోలార్ ప్యానెల్స్ లో విద్యుత్తును వేగంగా సరఫరా చేయడానికి వెండిని ఉపయోగిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం వాడే డేటా సెంటర్లు, 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్, అత్యాధునిక సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో వెండిని వాడతారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం బాగా పెరిగింది. కార్లలోని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్లలో వెండి అత్యంత కీలకమైన ఖనిజం. పెట్రోల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భవిష్యత్తులో పెరగనుంది. ఈ కారణంగా చైనా సిల్వర్ను బాగా కొంటోంది. ఇలా పరిశ్రమలకు వెండి కొరత రాకుండా చూడాలని చాలా దేశాలు ముందుగానే భారీగా వెండి నిల్వలను సమకూర్చుకుంటున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే చైనా వెండి ఎగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఇందుకే సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ కనుక ఈ రకంగానే చేసినట్లయితే డెఫినెట్గా సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైసెస్ ఇక్కడ నుంచి కూడా ర్యాలీ అవడానికి అవకాశం ఉంది. జియో పొలిటికల్ ఇష్యూస్ ఎస్కలేట్ అయితే డెఫినెట్గా సిల్వర్ అండ్ గోల్డ్లో ఇక్కడి నుంచి కూడా ర్యాలీ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెండి కేవలం ఆభరణంగా మాత్రమే కాదు, పారిశ్రామిక రంగంలో అత్యవసరమైన ఖనిజంగా మారింది. అందుకే వెండి ధరల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడిగా వెండిపై ఇన్వెస్ట్ చేయడం, తగ్గిన సమయాల్లో కొనడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సిల్వర్ రేటు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు చేరే అవకాశముందనేది మార్కెట్ పరిశీలకుల అంచనా. ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి కాబట్టి ఒకేసారి కాకుండా దశల వారీగా వెండిని కొనుగోలు చేయడం ఉత్తమం. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గితే, సానుకూల వార్తలు వస్తే వెండిలో కరెక్షన్ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి గత ఏడాదిలో వెండిని వ్యాపార దృక్పథంలో కొన్నవాళ్లు అవసరమనుకుంటే 40 నుంచి 50% లాభాలను ఆశిస్తూ విక్రయించొచ్చని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాదిలో కూడా వెండి ధరల్లో ఊహించని పెరుగుదలైతే చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.